ప్రాణకోటికి జీవాధారం చెట్లని, అలాగే పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ జి భవానీ అన్నారు. వనమన మహోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో కలిసి చెట్ల ఆవశ్యకతను తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపొడి మండలం గొల్లల మామిడాడ ఆదిత్య స్కూల్ విద్యార్థులు వన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్లకార్డులు పట్టుకుని ప్రాణకోటికి జీవాధారం చెట్లని, ప్రాణవాయువును అందించే చెట్లను రక్షించాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు ప్రాణవాయువును అందివ్వాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రకృతిని రక్షించాలని కోరుతూ వక్రత్వ పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లబిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ శృతిరెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరందరూ మనస్ఫూర్తిగా చేస్తున్నారు. మీరందరూ చాలా బాగా చేస్తున్నారు. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వనమహోత్సవ కార్యక్రమం బాగా చివరిగా ఈ రోజున ఇంత పెద్ద ర్యాలీ అంటే ఇంతమంది జనంతో ర్యాలీ చేయడం చాలా కష్టం, కానీ క్రమశిక్షణతో చాలా చక్కగా నిర్వహిస్తుంది. మరోసారి అభినందిస్తూ ప్రతి ఒక్క పెద్దలు కూడా చెప్పండి. పెద్దలు కూడా ఇప్పుడు చిస్కో మూమెంట్ వచ్చింది. చిస్కో బాగుందని చెప్పారు కదా, అది పిల్లల ద్వారా మాత్రమే ఆయన మొత్తం విషయాలు చెప్తుండే. కారణం ఏంటంటే మీ ద్వారానే పేరు తండ్రి ఉద్దేశంతో పెదపూడి మండలం స్థానిక జీ మామిడలోని ఆదిత్య స్కూల్ విద్యార్థులు పట్టణమంతా కూడా దాదాపు 2 గంటల పాటు వన మహోత్సవంలో భాగంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. చెట్లు మానవ మనుగడకి ప్రాణాధారితమని, మానవ జీవకోటికి చెట్లు లేకపోతే మనుగడ కష్టమని, భవిష్యత్ తరాల వారికి ప్రాణవాయువు యొక్క విలువను అందించాలని అనేక రకాల చైతన్యపూరిత నినాదాలతో నగరమంతా చైతన్యపరిచే ఉద్దేశంతో ఆదిత్య స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం పాఠశాలలోనే అనేక రకమైన నాటకము, వక్తృత్వము వంటి కళారూపాలను నిర్వహిస్తూ చెట్ల యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరిగింది. ప్రాణవాయువు మానవ జీవ మనుగడకి అత్యంత ప్రాణాధారమని, ఎంతటి విలువైందో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి గంగాభవాని మాట్లాడుతూ విద్యార్థులను ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల చేత నిర్వహించడం ద్వారా వారి యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడతాయని, ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థులను చక్కని పౌరులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తల్లి బిడ్డ ఆకలిని తీరిస్తే ప్రకృతి ప్రపంచం యొక్క